చేశాం. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న 2 ఏళ్లలో చాలా పనులు చేశాం. ఈరోజు మీరు ఒక విషయం చూస్తే మనం చెప్పినటువంటి ఏదైతే ఆ రోజు 3 పార్టీలు కలిసి ప్రజాగళం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టో 24 తీసుకొచ్చాం. నేను ఒకటే అడుగుతున్నా, 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు మీలో అమలు చేసిన విధానం, 2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం చర్చించడానికి ఎక్కడైనా సరే నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే. సూపర్ 6 కానీ, సూపర్ 6-2 షణ్ముగ వ్యూహం కానీ అక్కడి నుంచి మొత్తం కూడా నేను చదివాను. హెలికాప్టర్లో వస్తామంటే మొత్తం చదువుకొని వచ్చా. ఎప్పటికప్పుడు దీన్ని చదువుకుంటా వస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే 3,000 పింఛన్ నిరుద్యోగ భృతి, ఆ దిశగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు తల్లికి వందనం అందరికీ ఇస్తున్నాం. 20,000 రూపాయలు రైతుకి ఇవ్వాల్సిన డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో, సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. 3 గ్యాస్ చెప్పాం, ఉచిత బస్సు చెప్పాం, ఇంటింటికి కొళ్ళాయి చెప్తే దాన్ని కూడా ఇచ్చే కార్యక్రమానికి మొత్తం దాన్ని విధ్వంసం చేసిన తర్వాత ప్రధానమంత్రి గారిని మెప్పించి ఒప్పించి మొన్నే క్యాబినెట్లో అది కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి మిగిలిన అన్నీ కూడా నేను చూశాను. అన్నీ కూడా దృష్టి పెట్టాం, అన్నీ చేస్తున్నాం. ఎన్డీఏ కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యపడకుండా చొక్కా కాళ్ళని ఎగరేసి చెప్పింది చేశామని ప్రజల దగ్గరికి వెళ్ళమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 2024లో ఏ స్ఫూర్తిలో పనిచేశారో, ఏ విధంగా కలిసి ఉన్నారో అదే స్ఫూర్తిలో పనిచేయాలి, అదే విధంగా కష్టపడాలి, అదే విధంగా కలిసి ఉండాలి. ఎన్నికల కోసం కాదు, భవిష్యత్తు కోసం మనం పోరాడవలసింది నమ్మకం. మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క కార్యకర్త రాత్రింబగళ్ళో ఆలోచించాలి. నా దేశం నా బాధ్యత. దేశం నాకేమిచ్చిందని కాదు, నేను ఈ దేశానికి ఏమిచ్చామని ఆలోచిస్తే అప్పుడే ఇవన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇది మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అనుక్షణం మిమ్మల్ని గురించి ఆలోచిస్తాం. ఎవరైనా సరే